హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైబర్ ఫోకస్. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఎథికల్ హ్యాకింగ్లో ఉన్న 5 ఫేజెస్ గురించి స్టెప్ బై స్టెప్ బ్రీఫ్గా అంటే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ముందుగా 5 ఫేజెస్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ తెలుసుకునే ముందు అసలు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటో చెప్తాను. సో ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏదైనా సరే కంప్యూటర్ డివైజెస్ కావచ్చు, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న డివైజెస్ ఏదైనా సరే లీగల్ టర్మ్స్ అండ్ లీగల్ లాస్కి బైండ్ అవుతూ ఎథికల్గా వాటిని బ్రేక్ చేయడం అనే దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటారు. అండ్ ఈ ఎథికల్ హ్యాకింగ్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అండ్ అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. తెలుసుకోండి అనుకుంటే ఆ వీడియో ఫస్ట్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. 5 ఫేజెస్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ వచ్చేసరికి ఫస్ట్ వన్ రికానిసెన్స్, సెకండ్ వన్ స్కానింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి గెయినింగ్ యాక్సెస్, అండ్ ఫోర్త్ వన్ మెయింటైనింగ్ ది యాక్సెస్, అండ్ ఫిఫ్త్ ఫేజ్ వచ్చేసరికి కవరింగ్ ద ట్రాక్స్ ఆర్ ఫుట్ ప్రింట్స్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి రికానిసెన్స్, అండ్ రికానిసెన్స్ని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని కూడా అంటారు. అండ్ ఇది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట. అండ్ ఈ ఫేజ్లో వచ్చేసరికి మనం సెలెక్ట్ చేసుకున్న టార్గెట్ ఎయిదర్ వెబ్సైట్ కావచ్చు, పర్సన్ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, ఒక యాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ వెబ్సైట్ని మనం ఆ వెబ్సైట్ గురించి కానీ బేసిక్గా టార్గెట్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకునేదాన్ని రికానిసెన్స్ అంటారు. అండ్ రికానిసెన్స్ వచ్చేసరికి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్యాసివ్ రికానిసెన్స్ అండ్ సెకండ్ వన్ యాక్టివ్ రికానిసెన్స్. ప్యాసివ్ రికానిసెన్స్లో టార్గెట్ని ఆ టార్గెట్కి సంబంధించిన సోషల్ మీడియా కానీ, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కానీ, లేదు ఒక వెబ్సైట్ అనుకోండి, ఆ వెబ్సైట్కి సంబంధించిన డొమైన్ ఇన్ఫర్మేషన్ అండ్ SSL సర్టిఫికేట్, ఇలా ప్యాసివ్గా ఆ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుంటాము. అండ్ అలాగే యాక్టివ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఈ వెబ్సైట్ అనుకోండి, వెబ్సైట్కి పింగ్ స్విప్స్ చేయడము, అండ్ అలాగే పోర్ట్స్ గురించి స్కాన్ చేయడము, సో ఆ వెబ్సైట్ ఒక కంప్లీట్ మ్యాపింగ్ చేయడము, సింపుల్గా దాన్ని యాక్టివ్ రికానిసెన్స్ అంటారు. అండ్ ఇది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ వచ్చేసరికి స్కానింగ్. అండ్ ఈ ఫేజ్లో వచ్చేసరికి హ్యాకర్ ఏం చేస్తారంటే, ఎథికల్ హ్యాకర్ ఏం చేస్తారంటే, ఓ వెబ్సైట్ కానీ ఆ యాప్కి సంబంధించిన యాక్టివ్గా అంటే లైక్ వల్నరబిలిటీ స్కానింగ్ చేస్తారు. సో అంటే ఆ వల్నరబిలిటీస్ ఆ యాప్కి కానీ ఆ వెబ్సైట్కి సంబంధించిన ఏమైనా వీక్ పాయింట్స్ కానీ లూప్ హోల్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని స్కాన్ చేయడం ఈ స్కానింగ్ ఫేజ్ అంటారు. అండ్ స్కానింగ్ వచ్చేసరికి 3 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి నెట్వర్క్ స్కానింగ్, సెకండ్ వన్ పోర్ట్ స్కానింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి వల్నరబిలిటీ స్కానింగ్. నెట్వర్క్ స్కానింగ్లో లైవ్ హోస్ట్ని ఐడెంటిఫై చేయడానికి యూస్ చేస్తారు. అండ్ అలాగే పోర్ట్ స్కానింగ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఏదైనా సరే ఆ పోర్ట్స్లో ఏమైనా ఓపెన్ ఉన్నా, అసలు లూప్ హోల్స్ ఉన్నా, ఫ్లాస్ ఉన్నా, ఇట్లాంటివి కనుక్కోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వల్నరబిలిటీ స్కాన్. అండ్ వల్నరబిలిటీ స్కానింగ్లో మనకి ఆ వెబ్సైట్కి సంబంధించిన లూప్ హోల్స్ కానీ, ఫ్లాస్ కానీ, మిస్టేక్స్ కానీ ఏ ఉన్నా కూడా కోడింగ్ చేసేటప్పుడు డెవలపర్ చేసిన మిస్టేక్స్ ఏమైనా కూడా ఈ వల్నరబిలిటీ స్కానింగ్ చేయడంలో బయటపడుతుంది. ఈ ఫేజ్లో ఎథికల్ హ్యాకర్స్ వాడే టూల్స్ వచ్చేసరికి Nmap, నెసెస్ టూల్ అండ్ అలాగే నిక్టో టూల్స్ని యూజ్ చేసి ఈ స్కానింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. థర్డ్ ఫేజ్ వచ్చేసరికి గెయినింగ్ యాక్సెస్. అండ్ ఈ ఫేజ్ వచ్చేసరికి యాక్టివ్ ఫేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫేజ్లో హ్యాకర్ వచ్చేసరికి మెలీషియస్గా హ్యాకర్ లాగా సిస్టంలోకి ఎంటర్ అవుతాడు. అంటే మనం ముందు ఫేజ్లో ఏవైతే వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేస్తామో వాటిని యూజ్ చేసుకొని సిస్టమ్కి సంబంధించిన యాక్సెస్ని గెయిన్ చేస్తారనమాట ఈ ఫేజ్లో. అండ్ ఇక్కడ ఈ ఫేజ్లో హ్యాకర్ అనేది లీగల్గానే చేస్తాడు విత్ ఆల్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు ద టార్గెట్ ఎథికల్ హ్యాకర్ అనేవాడు. ఈ ఫేజ్లో ఎథికల్ హ్యాకర్ యూజ్ చేసే కామన్ టెక్నిక్స్ ఏంటంటే అన్ప్యాచ్డ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవడం, లేదా SQL ఇంజెక్షన్ చేయడం, అండ్ అలాగే సోషల్ ఇంజనీరింగ్ అంటే హ్యూమన్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ డేటా పొందడం, నెక్స్ట్ వచ్చేసరికి పాస్వర్డ్ క్రాకింగ్ అనమాట. ఇవి వచ్చి కామన్ టెక్నిక్స్ ఈ ఫేజ్లో యూజ్ చేసేది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, సో ఈ ఫేజ్లో యాక్సెస్ గెయిన్ చేయడం కంప్లీట్గా లీగల్ ఆథరైజేషన్తోనే చేస్తారనమాట ఎథికల్ హ్యాకర్స్. అండ్ ఇదే ఎథికల్ హ్యాకర్స్కి ఉన్న డిఫరెన్సియేషన్. అండ్ ఈ ఫేజ్లో ఎథికల్ హ్యాకర్స్ వాడే టూల్స్ వచ్చేసరికి మెటాస్ప్లాయిట్, హైడ్రా అండ్ సమ్ SQL టెక్నిక్స్ అండ్ SQL మ్యాప్
అనే టూల్స్ అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసరికి మెయింటైనింగ్ యాక్సెస్. అండ్ ఈ ఫేజ్లో ఎథికల్ హ్యాకర్ ఏం చేస్తాడంటే ముందు ఫేజ్లో ఏదైతే యాక్సెస్ గెయిన్ చేస్తాడో ఆ యాక్సెస్ని చాలా డేస్ వరకు అలాగే ఉంచుకుంటాడు. అండ్ అలాగే అంటే ఈ యాక్సెస్ హ్యాకర్కి ఉంది అన్న విషయం టార్గెట్కి తెలియకుండా మేనేజ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ ఫేజ్లో వాళ్ళు ఏం చేస్తారంటే రివర్స్ సెల్ యూస్ చేయడం, ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేయడం, అండ్ అలాగే బ్యాక్ డోర్స్ క్రియేట్ చేసి ఆ నెట్వర్క్లో అలాగే సస్టైన్ అవుతారు. అండ్ హ్యాకర్స్ అయితే అలాగే సస్టైన్ అయ్యి నెట్వర్క్ని ఏదైతే ఎక్స్ప్లాయిట్ చేస్తారో అక్కడే ఉండి అండ్ ఏదైనా సరే వాళ్ళు ర్యాన్సమ్వేర్ డిమాండ్ చేయడం లేదా వాళ్ళ వెబ్సైట్ని ఎక్స్ప్లాయిట్ చేయడం, సో ఇలాంటివి చేస్తారు. బట్ ఎథికల్ హ్యాకర్స్ మొత్తం అదంతా డాక్యుమెంటేషన్ చేస్తారు. ఏదైతే యాక్సెస్ గ్రాంట్ చేసినప్పుడు నుండి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ నుండి కూడా అన్ని ఫేజెస్లో వాళ్ళ ఇన్ఫోని లాక్ చేస్తారు. అండ్ అలాగే విత్ స్క్రీన్ షాట్స్ అండ్ రికార్డింగ్స్ కూడా మెయింటైన్ చేస్తారు కొంతమంది. అండ్ ఇవన్నీ కూడా టార్గెట్ మనకి ఏవైతే లీగల్గా ఆథరైజేషన్ ఉన్న టార్గెట్ ఉంటారు కదా వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసి ఆఫ్టర్వర్డ్స్ వాళ్ళ ప్రెజెన్స్ని అంటే వాళ్ళ యాక్సెస్ని రిమూవ్ చేసుకుంటారు. అంటే వాళ్ళని ఆ నెట్వర్క్ నుండి రిమూవ్ చేసుకుంటారు అనమాట ఎథికల్ హ్యాకర్స్. అండ్ లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి కవరింగ్ ద ట్రాక్స్ ఆర్ ఎరేజింగ్ ఫుట్ ప్రింట్స్ అనమాట. ఈ ఫేజ్లో వచ్చేసరికి హ్యాకర్స్ ఏం చేస్తారంటే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అయితే వాళ్ళు ఏ వేలో అయితే ఏ లూప్ హోల్ లేదా ఏ వల్నరబిలిటీ యూస్ చేసుకొని లోపలికి వస్తారో ఆ వల్నరబిలిటీ ఆ ట్రాక్ని వాళ్ళు ఎరేజ్ చేస్తారు. అండ్ అలాగే డీటెయిల్స్ అండ్ టైం స్టాంపింగ్ని మాడిఫై చేసేస్తారు. అండ్ అలాగే సెక్యూరిటీ టూల్స్ని డిలీట్ చేసేస్తారు. అండ్ అలాగే వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకి సంబంధించిన లాగ్స్ వాళ్ళ టార్గెట్ సిస్టంలో ఫైండ్ అవ్వకుండా ఉండడానికి అవన్నీ కూడా డిలీట్ చేస్తారు లేదా మాడిఫై చేస్తారు. అండ్ ఈ ఎథికల్ హ్యాకర్స్ వచ్చేసరికి ఈ ఫేజ్ని వాళ్ళు ఒక టెస్టింగ్ లాగా యూస్ చేస్తారనమాట. ఆ కంపెనీలో ఏదైనా బ్లూ టీమ్ ఉంటారు కదా, సో ఆ బ్లూ టీమ్ మెంబర్స్ ఈ హ్యాకర్స్ని ఫైండ్ అవుట్ చేస్తారా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఫేజ్ని యూస్ చేస్తారు. అండ్ అలా చేసే వాళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అంటారు. అండ్ చేయకపోతే వాళ్ళు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. సో ఇది కంప్లీట్గా 5 ఫేజెస్ గురించి. అండ్ ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను ఫేజెస్ ఏంటి అనేది. ఫస్ట్ వన్ వచ్చేసరికి రికానిసెన్స్, సెకండ్ వన్ స్కానింగ్, థర్డ్ వన్ గెయినింగ్ యాక్సెస్, అండ్ ఫోర్త్ వన్ మెయింటైనింగ్ ది యాక్సెస్, అండ్ ఫిఫ్త్ వన్ కవరింగ్ ద ట్రాక్స్ ఆర్ ఎరేజింగ్ ద ఫుట్ ప్రింట్స్. ఈ ఫేజెస్ని విత్ లీగల్ ఆథరైజేషన్ సైబర్ లాస్కి బౌండ్ అవుతూ చేసేవాడిని ఎథికల్ హ్యాకర్ అంటారు. అండ్ ఈ లాస్ని ఫాలో అవ్వకుండా వాళ్ళ సొంత లాభాల కోసం చేసే వాళ్ళని బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు లేదా నార్మల్గా హ్యాకర్స్ అని కూడా అంటారు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గానే అనిపించిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి. అండ్ స్టే సేఫ్ అండ్ స్టే సెక్యూర్ ఆన్లైన్.